దేవుని స్థానం ఇచ్చాడు నీకు. ఆయన రూపులో నిన్ను చేసుకున్నాడు. ఆయన స్థానమును నీకు అప్పగించినప్పుడు నువ్వెంత బాధ్యత కలిగిన వాడిగా ఉండాలి. చాలా కుటుంబాలు సంతోషముగా లేకపోవడానికి ఎంతసేపు మనం గుర్తుపెట్టుకునే ఒకే ఒక్క విషయం ఏంటంటే, దేవుని సన్నిధికి వస్తున్నామండి, ఏం ఆశీర్వాదం పొందుకుంటున్నాం, ఏం దీవించబడుతున్నాం, లోకంలో వీడికున్న అలవాట్లను బట్టు, వీడు చేసే పనులు బట్టు వీడు నష్టపోతా ఉన్నాడు, దెబ్బతింటా ఉన్నాడు. ఆ దెబ్బతినే క్రమంలో లోకానికి వచ్చే చక్కని చులకనైన మాట ఏంటంటే, ఏం భక్తి సార్ చర్చికి పోతున్నాడు, ఈడేం దీవించబడుతున్నాడు, చర్చికి పోతున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు అని చెప్పు. నువ్వు దీవించబడ్డానికి కొన్ని లెక్కలు ఉన్నాయి, వాడు దీవించబడ్డానికి లెక్కలు లేవు. ఎందుకంటే క్రమము కలిగిన దేవుని సన్నిధికి వచ్చావు. నువ్వు క్రమము కలిగిన తండ్రికి నిన్ను నువ్వు అప్పగించుకున్నావు. క్రమము కలిగిన దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్న తర్వాత నీ జీవితం కూడా క్రమంగా ఉండాలనే కోరుకుంటాడు, కానీ అక్రమంగాను అన్యాయంగా ఉండాలని దేవుడు కోరుకోడు. మరి క్రమం ఎందుకు లేదు సార్ అని అంటే, కలిగి ఉన్న దానిలో తృప్తి కలిగి జీవించడం లేకపోవడం. ఎందుకు మనం జీవితాన్ని ఆనందంగా గడపలేకపోతా ఉన్నాయి కుటుంబాలు? ఎందుకు నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాయి కుటుంబాలంటే, దేవుడిచ్చిన దానిలో తృప్తి లేదు మనిషికి. తృప్తి లేకపోవడమే మనకు కలుగుతున్నటువంటి సమస్య. తృప్తి కలిగి జీవించాలి దేవుని సన్నిధిలో. మన కుటుంబ విషయంలో తృప్తి కలిగి జీవించాలి. తృప్తి కలిగి జీవించలేకపోవడం వలన కలుగుతున్న ఆలోచన ఏమిటో తెలుసా? అత్యాశ. ఏంటిది? అత్యాశ. తృప్తి లేదు మన జీవితాలకు. దేంట్లో తృప్తి లేదు? ఉద్యోగం చేస్తాడు వాడికి వచ్చే 10,000 వాడికి తృప్తి లేదు. వ్యాపారం చేస్తాడు, వచ్చే లాభంలో వాడికి తృప్తి లేదు. నేను అంటాను, నీకు ఏది దేవుడు అనుగ్రహించాడో దానిలో తృప్తి కలిగి ఉండాలి తప్ప లోకం కోసం నువ్వు పరుగులెత్తకూడదు. ఎవడి కోసమో నిన్ను నువ్వు చూపించుకోవడానికి పరిగెత్తకూడదు. ఎవడి కొరకో నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి పరిగెత్తకూడదు. తృప్తి ఎందులోనో తెలుసా? నీ శ్రమకు తగిన ప్రతిఫలమును నువ్వు పొందుకొని నీ భార్యా బిడ్డలతో సంతోషించగలగాలి. నువ్వు ఈ తృప్తిని మనిషి కలిగి లేడు. సంఘములో చాలా మంది దెబ్బతింటానికి కారణం ఇదే. సంఘ కుటుంబాలు చాలా మంది నాశనమైపోవడానికి కారణం ఇదే. తృప్తి లేకుండా జీవిస్తా ఉన్నాడు, దెబ్బతింటా ఉన్నాడు, నాశనమైపోతా ఉన్నాడు, లోకమునకు వ్యంగ్యంగా మార్చబడతా ఉన్నాడు. వీడితో పాటు దేవుడు కూడా అవమానపరచబడే పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు. కొత్త సంవత్సరంలోకి వచ్చాక నువ్వేమి పెద్ద తీర్మానాలు చేసుకో అక్కర్లా. కొత్త సంవత్సరంలోకి వచ్చావుగా, నువ్వేమి బ్రహ్మాండమైన తీర్మానాలతో నువ్వేం చేసుకోకర్లా. నీ తీర్మానం ఒకటే, ప్రభువా తృప్తి కలిగి నా కుటుంబంతో నాకు కలిగిన దానిలో సంతోషంగా ఉంటానయ్యా, ఇది చాలు. పురుషులుగా మనం చేసుకోవలసినది అదే. ఈ బలహీనత ఏం చేస్తుందో తెలుసా? తృప్తి లేని వీడి జీవితమును వ్యసనములకు అలవాటు చేసేస్తాం. అందరితో వాటిలో ఇది. వీడు సంఘంలోనే ఉంటాడు, వాడు చేసుకునే దాంట్లో వాడికి తృప్తి లేదు. లేకపోవడం వల్ల ఆడు చెప్పే మాటలు ఈడు చెప్పే మాటలకి అడ్డం పడి ఈడే ముందుకో అలవాటు పడతాడు, ఏ సిగరెట్లకో అలవాటు పడతాడు. ఇక అది అలవాటు చేసుకున్నంత మాత్రాన్ని వీడు అనుకున్నంత సొమ్మె ఉన్న సంపాదిస్తాడంటారా? సంపాదించడం ఉన్న ఆరోగ్యం వాడైపోద్ది, నాశనంలోకి వెళ్ళిపోతాడు. ఇంకేముంది ప్రయోజనం? దేవుడు నీకు అనుగ్రహించిన దానిలో నువ్వు తృప్తి చెందాలి. కొంతమందికి 6 రోజులు పనిచేస్తే తృప్తి ఉండదు. వీడికి 7వ రోజు కూడా చెప్పండి, 7వ రోజు కూడా పని చేయాలి. ఆ రోజు చేస్తే కానీ వీడికి మనశ్శాంతి ఉండదు. కొంతమందికి ఏమో ఇంట్లో బీరువాలో ఉన్న చీరలన్నిటికీ తృప్తి ఉండదు.